కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోలారు జిల్లా హుస్కోటే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోలారు జిల్లా హొస్కోటే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఈ కర్ణాటకలో ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటి? కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అదేవిధంగా బెంగళూరు నుంచి తిరుపతి వైపు వస్తూ ఉన్న లారీ ఒకసారిగా ఢీకొనడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 4 అక్కడికక్కడే చనిపోగా మిగతా 4 కూడా అక్కడ స్థానికంగా ఉన్న హుస్కోట్లోని సిల్కాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 4 కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మృతి చెందిన వారంతా కూడా చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరుకి సంబంధించిన ఆర్సీపురానికి చెందిన వాసులుగా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ పూర్తి స్థాయిలో అంటే ఈ ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 4 అక్కడికక్కడే చనిపోగా మరో 3 హాస్పిటల్లో చనిపోయారు. అయితే మిగతా మొత్తం 16 మంది కూడా తీవ్ర స్థాయిలో క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో 16 మంది కూడా గాయపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు భాగంగా ఇప్పుడు అధిక వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదేవిధంగా ముందుగా వస్తున్న వాహనాన్ని అధిగమించిపోయి ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో అంటే బెంగళూరు, పూతలపట్టు, నాయుడుపేట ఈ జాతీయ రహదారుల తరచూ ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా మరి కొద్దిసేపటి క్రితమే మరో రోడ్డు ప్రమాదం కూడా పల్మనేరు సమీపంలో జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉదయం జరిగిన ఈ సంఘటన కర్ణాటకలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు వాసులు, ముఖ్యంగా చిత్తూరు వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోవడం, అందులో ఒకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి అదేవిధంగా తులసి ప్రణతి తో పాటు 1.5 సంవత్సరం పాప కూడా చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని ఆర్సీపురంలోని కుటుంబ సభ్యుల రోదంతో ఆర్సీపురం అంతా అయితుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటువంటి రోడ్డు ప్రమాదాలు ఈ రోజు కాకుండా తరచూ జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే వేగ నిరోధక గన్ను కూడా అసలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచిస్తున్నప్పటికీ వేగ నిరంతరం లేకపోవడంతోనే ఇటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూతలపట్టు నుంచి అదేవిధంగా బెంగళూరు వరకు 6 లైన్ల జాతీయ రహదారి. ఆ జాతీయ రహదారిలో అధిక అంటే 120-130 కిలోమీటర్ల స్పీడ్ వేగంతో అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో ఈ వేగ నియంత్రణ లేకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటానని చెప్పేసి కూడా ఇప్పుడు స్థానికులు కావచ్చు అదేవిధంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇలా అయితే ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి ఎక్కడికక్కడ స్పీడ్ గన్ కూడా ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు సంబంధించి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ఈ సంఘటన మాత్రం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడం, మరో 2 చనిపోవడంతో పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లాలో ఇది తీవ్ర ఘటన, విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. కిరణ్, మరి ఈ ప్రమాదంలో అయితే 16 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా వీళ్ళందరినీ కూడా హుస్కోట్లోని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి 16 మందిని అక్కడ చేర్పించినట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో కూడా 5 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టే పోలీసులు అయితే తెలిపారు. అయితే మిగతా 16 మంది కూడా ఏదైతే హుస్కోట్ సమీపంలోని
గట్టిపూర గేట్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అంటే అక్కడి నుంచి ఈ హొస్కోట హాస్పిటల్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అక్కడికి హుటాహుటిన పోలీస్ అధికారులు అక్కడ చేర్పించారు. అయితే లేకపోతే చాలా ప్రమాదమే చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 16 మందిని కూడా హుటాహుటిన స్థానికంగా ఉన్న హొస్కోట్లోని హాస్పిటల్లో చేర్పించారు. సిల్కాన్ హాస్పిటల్లో వీళ్ళందరినీ కూడా చేర్పించారు. అక్కడ వాళ్ళకందరికీ వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే కర్ణాటక సీఎం కూడా ఆదేశించారు. మరోపక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో దీన్ని దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంటే ఇటువంటి పెద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదం తరచూ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన పూర్తి స్థాయిలో ఒకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి, తులసి, ప్రణీత్తో పాటు 1.5 సంవత్సరం పాప కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం ఇది నిజంగా ఆర్టీపురంలో ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.